నమస్తే వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. తిరుపతిలో బొమ్మల క్వార్టర్స్ కాలనీకి ఒక ప్రత్యేకత ఉంది. ఇతర జిల్లాలకి కాదు, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలకు సైతం అక్కడి నుంచి వినాయక విగ్రహాలు వెళ్తుంటాయి. 70 ఏళ్ల క్రితం వినాయక విగ్రహాలు తయారీకి పలు ప్రాంతాల నుంచి అక్కడికి కళాకారులు వలస వచ్చారు. అలా పదుల సంఖ్యలో వచ్చిన వారు కుటుంబాలతో సహా స్థిరపడిపోయారు. దాంతో బొమ్మల క్వార్టర్స్ పేరుతో కాలనీగా మారింది. దాదాపు 400కు పైగా కుటుంబాలు కేవలం వినాయక విగ్రహాల తయారీతోనే కాలం గడుపుతూ జీవనోపాధి పొందుతున్నారు. చిన్న విగ్రహాల నుంచి భారీ స్థాయి విగ్రహాల వరకు ఎంతో నేర్పుగా, ఓర్పుగా జీవం పోస్తుంటారు. అయితే ప్రభుత్వం తమను కూడా కళాకారులుగా గుర్తించి చేనేత పరిశ్రమల తరహాలో చేయూతనందించాలని కోరుతున్నారు. వినాయక చవితి సందర్భంగా తిరుపతి బొమ్మల క్వార్టర్స్ కార్మికుల జీవన పరిస్థితిపై ఐ న్యూస్ తిరుపతి కరెస్పాండెంట్ వర్మ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉండే వాళ్లకు తొలుత గుర్తొచ్చే పేరు బొమ్మల క్వార్టర్స్. ఇక్కడే దశాబ్దాలుగా కళాకారులు వినాయక బొమ్మలు తయారు చేస్తున్నారు. అయితే ఇక్కడ 400 కుటుంబాలు ఇక్కడ ఈ వృత్తిలోనే నిమగ్నమయ్యాయి. వీళ్ళ జీవన విధానం ఎలా ఉంది, ప్రభుత్వం నుంచి వీళ్ళు ఏమి కోరుతున్నారు, వీళ్లకు గిట్టుబాటు ధర ఉంటుందా, వీళ్ళ పరిస్థితులు ఏంటి, ఇవన్నీ కూడా ఇవాళ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. దాదాపు 70 ఏళ్ల క్రితం ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి వినాయక బొమ్మలు విక్రయించేవారు. అయితే క్రమంగా వాళ్ళ సంఖ్య పెరుగుతుండటం, బొమ్మలు కూడా పెద్ద సంఖ్యలో ఉత్పత్తి చేస్తుండటంతో ఇక్కడ ఈ ప్రాంతాన్ని అంతా కూడా బొమ్మల ఏరియాగా కూడా పిలిచేవాళ్ళు. ఆ తర్వాత ఇక్కడే కాలనీ ఏర్పడి బొమ్మల క్వార్టర్స్గా కూడా మారిపోయిన పరిస్థితి అయితే ఉంది. అలా దాదాపు 400కు పైగా కుటుంబాలు ఇక్కడ వినాయక బొమ్మలు చేస్తూ కూడా ఇక్కడ ఉపాధి చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం విజువల్లో చూపిస్తే ఈ కాలనీలోనే దాదాపు 3 వీధులు ఉంటాయి. ఈ మొత్తం ఈ కాలనీ పొడవునా కూడా ఎక్కడ చూసినా ఏడాది పొడవునా ఇదే తీరుగా వినాయక విగ్రహాలు తయారు చేస్తూ ఉన్న దృశ్యాలే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇలా వాళ్ళు ఏడాది పొడవునా ఇదే ఉపాధి ఇతర చేనేత ఇతర కళాకారులను గుర్తించినట్టే తమను కూడా గుర్తించి వారికి వర్తించే ప్రభుత్వ సబ్సిడీలు కూడా వర్తింపజేస్తే తమకు మరింత ఆసరాగా ఉంటుందని ఇక్కడ ఉన్న కళాకారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇలా ఏడాది పొడవునా కూడా దాదాపు 12 నెలల్లో 9 నెలల పాటు కష్టపడి ఏడాది పొడవునా వీళ్ళు ఈ బొమ్మలు తయారు చేసి ఉపాధి పొందుతున్న పరిస్థితి అయితే ఉంది. ఒకసారి భారీ వర్షాలు లాంటివి సంభవించినప్పుడు కూడా ఈ బొమ్మలు పూర్తిగా కరిగిపోవడంతో పూర్తిగా నష్టపోతున్న పరిస్థితి అయితే ఏర్పడుతోంది. దీంతో అలాంటి సమయాల్లో తమను ప్రభుత్వం ఆదుకుంటే బాగుంటుందన్న అభిప్రాయం కూడా ఇక్కడ కళాకారులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అలాగే ప్రభుత్వం ఏదైతే చేనేతలకు ఉచిత విద్యుత్ అందజేస్తుందో అలాంటివి తమకు కూడా ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయం కూడా ఇక్కడ కళాకారులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక గతంలో ఏదైతే తమ తాతల తర్వాత తండ్రుల వరకు కూడా ఇదే వృత్తి కొనసాగించినప్పటికీ కూడా ఇప్పుడు తరంలో ప్రస్తుతం చదువుకునేదానికి తమ పిల్లల్ని పంపిస్తూ ఉన్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే తాము పడే కష్టాలు తమ పిల్లలు కూడా పడకూడదన్న ఉద్దేశంతో ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్తున్నారు. దీంతో గతంతో పోలిస్తే ఈ వృత్తి వైపు వస్తున్న ఏదైతే వాళ్ళ సంఖ్య కూడా క్రమంగా ప్రస్తుతానికైతే తగ్గుతున్న పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కూడా ఏడాది పొడవునా ఈ వృత్తిలోనే కొనసాగుతూ ఉండేవాళ్ళు కూడా చాలా పెద్ద సంఖ్యలోనే ప్రస్తుతం తిరుపతిలో ఉన్నారని చెప్పచ్చు. ఇక్కడ విగ్రహాలు కొనేదానికి ఇతర ప్రాంతాలే కాదు, తెలుగు రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు. ముఖ్యంగా బెంగళూరు, చెన్నైకి కూడా ఇక్కడి నుంచే బొమ్మలు ఎగుమతి చేస్తూ ఉంటారు. సుదూర ప్రాంతానికి కూడా రవాణా ఈ బొమ్మలు వెళ్తూ ఉంటాయి. అయితే ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో తయారయ్యే బొమ్మల వల్ల తమ పొట్టకూటికి ఇబ్బంది ఏర్పడుతుందని కూడా కళాకారులు చెప్తున్నారు. ఎందుకంటే దాదాపు ఒక్కొక్క బొమ్మ తయారు చేయడానికి తమకు 3 నుంచి 4 నెలలు పడుతుందని, ఇంత భారీ బొమ్మలు తయారు చేయడానికి. అదే ప్లాస్టర్ ఆఫ్ పారిస్లో అయితే 1 నెలలోనే తయారు చేస్తూ ఉంటారని, వీటి వల్ల కూడా తమ కడుపు కొడుతున్నారని అంటున్నారు. అలాగే పర్యావరణ కాలుష్యంతో పాటు తమకు ఉపాధి కూడా పోతుంది ఈ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ బొమ్మల వలన కూడా అని కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం
పిఓపి బొమ్మలపైన ప్రభుత్వం నిషేధం ఉండడంతో ప్రస్తుతం వీళ్ళకి సంబంధించి ఒక శుభవార్తగా చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఏడాది పొడవునా కూడా ఇదే వృత్తిలో కొనసాగుతూ తరతరాలుగా తమ తాతల కాలం నుంచి ఇప్పటికీ కూడా ఇదే వృత్తిలో కొనసాగుతూ జీవనోపాధి పొందుతున్న వాళ్ళు మనకు తిరుపతిలోని బొమ్మల క్వార్టర్స్లో ఎక్కడ చూసినా కనిపిస్తుంటారు. వీధినా కూడా ఏడాది పొడవునా ఇదే వినాయక విగ్రహాలు తయారు చేస్తూ తమ జీవనోపాధి వీళ్ళంతా గడుపుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మరి అలాంటి వాళ్ళకి ప్రభుత్వం ఆసరాగా నిలవాలని చెప్పి ఇక్కడ కోరుతున్నారు. మిగతా కళాకారులను గుర్తించినట్టే తమకు కూడా వాళ్ళకి అందించే సబ్సిడీలు ఇస్తే తమకు సహాయకరంగా ఉంటుందని కూడా ఇక్కడ కళాకారులు ప్రభుత్వాన్ని కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. మరి ప్రభుత్వం ఆ దిశగా కూడా చర్యలు తీసుకొని వీళ్ళని ఆదుకోవాల్సిన పరిస్థితి అయితే కనబడుతోంది. ఇక బొమ్మల క్వార్టర్స్లో దశాబ్దాలుగా ఇదే కళాకార వృత్తిలో ఇక్కడ కళాకారులు ఉన్నారు. ఇందులో పురుషులు మహిళలను భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ తమ పనిని నమ్ముకొని ఇక్కడ వినాయక విగ్రహాలకు జీవం పోస్తూ ఉంటారు. మనతో పాటు ఒక మహిళా కళాకారిణి ఉన్నారు. మా చెప్పండి, మీ పేరేంటి? మీరు ఎంతకాలం నుంచి ఇక్కడ బొమ్మలు చేస్తున్నారు? నా పేరు కవిత అండి. బొమ్మల క్వార్టర్స్లో మేము 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. ఈడే ఉండాం మేము. ఇక్కడ పెళ్లి చేసుకొని ఇక్కడికి వచ్చిన కాడ నుంచి మీ భర్తను ఇక్కడే ఉన్నారు మీరు కుటుంబం అంతా? ఒక అడుగు నుంచి 20, 15 అడుగు, 18 అడుగు దాకా బొమ్మలు చేస్తున్నాము. రకాల ఊరికి పంపిస్తాము. హోల్సేల్ ఈడే కూడా కొన్ని అమ్ముకుంటాము. ఈ పిఓపి బొమ్మ లేకుంటే మాకు ఇంకా వ్యాపారం బాగుంటుంది. కుటుంబంలో అందరూ 400 మందికి ఇదే పని. మళ్ళీ ఉండీలు పాడు వేసుకుంటాము. అంతకుముందు వెంకటేశ్వరగా వేస్తా ఉన్నాము కొండపైక. ఇప్పుడు అది లేవు. ఉండీలు, కుండల వ్యాపారము, ఈ బొమ్మలు వేసుకునే పని, ఇదే మాకు జీతము. అంటే ఏడాదికి ఒక్కసారే కదా వినాయక చవితి వచ్చేది. మరి మీకు ఏడాది పొడవునా ఎలా ఉంటుంది మీ జీవనోపాధి ఇక్కడ? జనవరి నుంచి చేసుకోవాలి సార్. మేము కొన్ని లోన్ తీసుకుంటాము. మాకు సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ఉంది, లోన్ ఇస్తారు మాకు. మళ్ళీ ఎస్బిఎం బ్యాంక్ ఉంది, మహిళ ఉంది. దాని ద్వారా కొన్ని లోన్ తీసుకుంటాము. తీసుకొని బొమ్మలు వేసుకొని చక్రంగా సంవత్సరానికి ఒక పాడు కట్టుకుంటాము. జనవరి నుంచి స్టార్ట్ చేయాలి ఈ పని. మీకు గిట్టుబాటు అవుతుందా ధరలు? మీరు దానికి సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఇబ్బంది ఏం లేదు. అన్ని వస్తువులు ఇప్పుడు పెరుగుతా ఉంది కదా, అన్ని వస్తువులు కొనాలా, కొన్ని చేసుకోవాలా. ఈ పిఓపి వల్ల మాకు వ్యాపారం కొన్ని దెబ్బలు తింటాను, ఇంకేమీ లేదు. పిఓపి పెట్టకూడదు, పిఓపి విగ్రహాలు వద్దని చెప్పడం వల్ల అవి పెట్టకూడదు. ఇవి నీళ్ళు అయితే కరిగిపోతుంది, చెరువు నిండదు. ఇది వేస్తే పిఓపి వేస్తే చెరువు నిండిపోతుంది, చేపలు చనిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నీళ్ళు ఉండదు, ఎండిపోతుంది, వానాకాలం రాదు. అటు మరి ఈ బొమ్మలు వేసుకుంటే చేపలకు కానీ దేనికి కానీ ఏ హానికరం ఉండదు. పూర్తిగా పర్యావరణ సహితంగా ఇవంతా చేస్తున్నారు మీరు కాపాడే విధంగా. అంటే ఈ ముడి సరుకు అంతా ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? దీనికి ఏమేమి కావాల్సి ఉంటాయి? తమిళనాడు నుంచి వస్తుంది, సేలము, విలుపురము, ఆ సైడ్ నుంచి వస్తుంది. దీనికి పేపర్ పిండి అని, ఆలువరగడ్డ పేస్ట్ పిండి, ఇంకొక పిండి. అంతా నీళ్ళ కరిగితే ఏం డస్ట్ కానీ ఏం కానీ ఇది ఏం ఉండదు. ఇప్పుడు మీరు తయారు చేస్తున్నారు కదా, ఈ విగ్రహంలో ఎలాంటి పదార్థాలు ఉంటాయి? అదే కదా, అవే ఎండబెట్టి కొట్టి పిండి లాగా చేస్తారు. దాన్ని కాంతాము, అంబిల్లాగా. మొక్కలకు సంబంధించి ఆలువరగడ్డ అనే మొక్క దగ్గర నుంచి ఇది ఒక పదార్థాన్ని తీసి మీరే స్వయంగా తయారు చేస్తారు. గమ్ములాగా కాంచుకొని ఈ పిండి వేసి పిసగుతాము. ఏం పిండి అంటే ఏముంటుంది? పిండి అంటే మట్టిలాగా ఇది ఒక పిండి, నీళ్ళ కరిగే పిండి. పిఓపి అయితే నీళ్ళు వేస్తే గడ్డగా అయిపోతుంది, ఈ పిండి అయితే కరిగిపోతుంది. చెరువులో ఏం మట్టి ఉందో ఆ మరికి అయిపోతుంది. మనం చూస్తా ఉంటే ఈ విగ్రహాన్ని ఇక్కడ కళాకారిని చెప్తున్నా. అమ్మ మీ పేరు ఏం చెప్పారు? నా పేరు కవిత అండి. కవిత గారు చెప్తున్నట్టు పూర్తిగా ఆల్వారు గడ్డ అనే ఒక ప్రత్యేకమైన ఈ వృక్ష సంబంధిత మిశ్రమంతో దీన్ని తయారు చేస్తుంటారు. మనం చూస్తే ఆ విగ్రహాన్ని ఆల్వారు గడ్డ అనే మొక్కకు సంబంధించి పదార్థంతో పాటు మిగతా మట్టి ఇతర పదార్థాలు కలిపి వీటిని పూర్తిగా పర్యావరణానికి అనుకూలంగా ఉండే విధంగా ఈ విగ్రహాలు తయారు చేస్తున్నారని చెప్పి కూడా ఇక్కడ కవిత గారు చెప్తున్న పరిస్థితి అయితే ఉందో. మరి చెప్పండి, ఈ మొత్తం ఒక అంటే ఎంత ధర నుంచి ఇక్కడ విగ్రహాలు ఎంత ధర వరకు గరిష్టంగా ఉంటాయి? ఇక్కడ 10 రూపాయల నుంచి 1,00,000 రూపాయల దాకా కూడా చేయొచ్చు, వస్తువులను బట్టి. అట్లా విగ్రహాలు అడుగును బట్టి, వస్తువును బట్టి, మోడల్ బట్టి చేయవచ్చు. అంటే ప్రభుత్వ పరంగా మీకు ఎలా ఉన్నాయి ప్రోత్సాహకాలు కానీ ఇతరత్ర అంశాలు ఎలా ఉన్నాయి?
మాకు కొద్ది ఇబ్బంది వల్ల ఏమంటే ఇది పిఓపి వల్లనే ఇబ్బంది, ఇంకేమీ లే. మా ఊరు వ్యాపార వాళ్ళు కొన్ని ఎత్తుకొని పోతారు, అన్ని చేసుకుంటాము. మాకు లోన్లు పడేవంతా కూడా ఇస్తా ఉండారు. ఇంకొక లోన్లు కూడా ఎక్కువ పెట్టుకోమంటున్నారు, కట్టమంటారు. బాగా కట్టుకుంటా ఉన్నాము. మా గ్రామీణ బ్యాంక్తో చేసుకుంటా ఉన్నాము. మాకు ఎంతో అభివృద్ధి చెందుతున్న వాళ్ళు. మేము ఒక్కొక్కరు 4 లక్షలు 5 లక్షలు తీసుకుంటాము. కరెక్ట్గా చక్కగా కడతాం, వడ్డీ వేసి. మాకు రూపాయి వడ్డీ ఇస్తారు. సంవత్సరాలు ఎన్ని నెలలు ఈ పని ఉంటుంది మీకు? మాకు జనవరి నుంచి స్టార్ట్ సార్. జనవరి నుంచి వినాయక పండుగ వరకు మాకు ఈ పని. మళ్ళీ ఉండిలు కుండలు తెచ్చుకొని అమ్ముతాము, ఉండిలు వేసుకుంటాము, అటాటి పని చేసుకుంటాము. అంటే ఎక్కడెక్కడ నుంచి వస్తారు ఈ విగ్రహాలు? ఈ బాగా బొమ్మల క్వార్టర్స్ అంటే బాగా పేరు ఉండేది. ఎక్కడ ఏ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారు? అన్ని ఏరియా, బెంగళూరు, చెన్నై, కడప, మళ్ళీ ఈ పక్క చుట్టూ ఏరియా అంతా, మున్బాల్గు, ఈ పక్క ఏరియా అంతా. అంటే ఇతర ప్రాంతాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చి. అన్ని ఏరియాకు పోతుంది మా 7 ఇంచి బొమ్మల కోటర్స్ నుంచి. అందరూ తీసుకుపోయి వ్యాపారం హోల్ సరుకు ఇస్తాం, మేము అమ్ముకుంటాం. ఇక్కడ కవిత గారు చెప్తున్నారు, దాదాపు ఈమె ఇక్కడ పెళ్ళయి దూర ప్రాంతం నుంచి ఇక్కడ కోడలుగా రావడం జరిగింది. అప్పటి నుంచి గత 35-40 ఏళ్ళుగా ఇక్కడ కుటుంబ మొత్తం ఈ వృత్తిలోనే ఉంటున్నామని కూడా చెప్తున్నారు. జనవరి నుంచి తమకి పని మొదలవుతుంది, వినాయక చవితి వరకు ఉంటుంది. అయితే ఇవే కాకుండా ఇతర కుండలు తయారు చేయడం, ఇతర పనులు కూడా ఇతర సమయాల్లో చేస్తూ ఉంటామని చెప్తున్నారు. ప్రభుత్వ పరంగా కూడా లోను తీసుకొని బ్యాంకుల నుంచి తాము ఈ వృత్తిలో ఉంటున్నామని చెప్తున్నారు. దాదాపు 70 ఏళ్ల క్రితం ఇక్కడ కొన్ని కుటుంబాలు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డాయి. ఇక్కడ తొలుత ఈ వినాయక బొమ్మలు చేస్తూ కూడా క్రమంగా అదే ఇక్కడ కాలనీగా ఏర్పడిపోయిన పరిస్థితి అయితే ఉంది. దీంతో ఆ వినాయక బొమ్మల పేరుతోనే బొమ్మల క్వార్టర్స్ అనే పేరుతో మొత్తం 400 కుటుంబాలు ఇప్పటికీ ఇక్కడ ఇదే వృత్తిలో తమ జీవనోపాధి గడుపుకుంటున్నారు. ప్రస్తుతం మనకు ఈ వృత్తిలో ఉన్న కొందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ పేరు ఏమిటి? మీరు ఎంతకాలం నుంచి బొమ్మలు చేస్తున్నారు? నా పేరు చిట్టి. మా తాతల కాలం నుంచి వృత్తి చేస్తున్నాం. మా నాయన 1982లో ఈ వర్క్లో స్టేట్ అవార్డు తీశారు. ఆ తర్వాత గవర్నమెంట్ మాకు గుర్తించి ఇక్కడ కాలనీ ఇవ్వడం జరిగింది. 1970లోనే ఆయనకు అవార్డు వచ్చింది. అంటే ఏ అవార్డు వచ్చింది? నంది అవార్డు వచ్చింది. నంది అవార్డు వచ్చింది. అందువల్ల ఇక్కడ గవర్నమెంట్ మాకు కాలనీ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి మేము ఇక్కడే వర్క్ చేసుకుంటాం. అంటే మీ పూర్వీకులు ఎక్కడి నుంచి వచ్చారు? ఎప్పుడు ఇక్కడ స్థిరపడ్డారు? మా తాత వాళ్ళు పాండిచేరి అట్లే ఉన్నారు. మా డాడీ అయితే చదువుకునిందంతా ఇక్కడే. ఇక్కడ మా డాడీ పెళ్ళి అయిపోయినాక పెళ్లి చేసుకుని ఇక్కడ వచ్చాడు. ఇక్కడ అవార్డు వచ్చినాక ఇక్కడ గవర్నమెంట్ ఇండ్లు ఇచ్చాక ఇక్కడే ఉన్నాం. మేము పుట్టింది పెరిగిందంతా ఇక్కడ ఉండే వాళ్ళంతా మేము ఇక్కడ తిరుపతి రోగి హాస్పిటల్లోనే. అంటే మీ నాన్నగారు ఇదే వృత్తిలో ఈ బొమ్మలు తయారు చేస్తూ కూడా నంది అవార్డు కూడా పొందారు. తీసిన దానివల్ల ఇక్కడ గుర్తింపు, కళాకారులు గుర్తింపు గవర్నమెంట్ దాకా తీసుకోమంది మా డాడీ. ఆ తర్వాత ఇక్కడ కాలనీ ఇచ్చారు. కాలనీ తర్వాత మేము గత ఒక 70-60 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాం. మేము చేసేది ఏమంటే పర్యావరణానికి హానికరమైన విధంగా పేపర్, కాగితం గుజ్జిటి మైదా పిండితో ఆల్వారగడ్డ పిండి అంటారు, చిప్స్ చేస్తారు. అలాంటి పిండితో మేము తయారు చేస్తున్నాము. తయారు చేస్తున్నాం గతం కాలంగా జరుపుతున్నాం. మేము ఎట్లా అంటే పిఓపి అలాంటివి చేస్తే పర్యావరణానికి హాని కలిగినట్లు, ప్లస్ చెరువులు కూడా బూడిపోతాయి. అందువల్ల మేము ఈ వృత్తిలో మాకు ఆదాయం తక్కువ ఉన్నా మేము దీన్ని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. ఎన్ని కుటుంబాలు, ఎంతమంది ఉంటారు? ఎన్ని కుటుంబాలు? 350 నుంచి 400 కుటుంబాలు దాకా ఉంటారు. హైదరాబాదు తప్పనించి మిగతా అన్ని ఊర్లకి ఇక్కడి నుంచే మేము. ఇప్పుడు బెంగళూరు, చెన్నై, కేరళ ఇలాంటి చోట్ల అయితే పిఓపిని పూర్తిగా బ్యాన్ చేశారు. నాన్ బెయిల్ అరెస్ట్ వారెంట్ పెట్టారు. అలాంటివి కానీ మన ఏపీలో కానీ చేయగలిగితే మనం పర్యావరణాన్ని రక్షించినట్లు ఉంటుంది. వినాయకుడు కరిగే విధంగా చేయాలి కాబట్టి మేము కరిగే మెటీరియల్స్తో చేస్తున్నాం. కాబట్టి అలాంటివి అందరూ చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అంటే మీరు దాదాపు అన్ని కుటుంబాలు ఇదే వృత్తిలో ఉన్నారు. అంటే మీ పిల్లలు చదువుకున్న వాళ్ళు, బయటకు వెళ్ళడం ఏమన్నా ఉన్నాయి, వాళ్ళు కూడా ఎక్కువగా ఈ వృత్తిలోనే వస్తున్నారు, చదువుకుంటున్నారు. వాళ్ళు ఈ వృత్తి చేస్తారో ఏమో తెలియదు. ఆదాయం పెద్దగా లేదు కాబట్టి వాళ్ళు చదువుకునే మాతో వెళ్ళచ్చు, తగ్గిపోవచ్చు. అంటే అప్పుడు మీ కాలంలో మీ ఫాదర్ తర్వాత మీరు అప్పుడు చిన్నప్పుడు కొంచెం సరిగా స్తోమత లేక ఈ వృత్తిలో ఉండిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు మీ పిల్లలు మాత్రం చదువుకుంటున్నారు. మంచి స్థాయిలో చదివిస్తున్నాము, బాగానే చదువుకుంటాం. ఈ కష్టం ఎక్కువ, ఆదాయం తక్కువ. మేము గవర్నమెంట్లో లోన్లు అట్లా ఇట్లా తీసుకుంటున్నాం. మాకు సబ్సిడీ అలాంటివి గవర్నమెంట్ కానీ ఇంకా సహాయం చేస్తే ఇంకా మాకు హెల్ప్ చేసినట్లు. ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు ఈ బొమ్మల తయారీలో? ఇబ్బంది ఏం ఉండదు మాకు. ఈ వర్షం వస్తేనే కొంచెం ఇబ్బంది. వర్షం లేకపోతే ఇబ్బంది ఏమి ఉండదు.
పిఓపి బ్యాన్ చేస్తే, లేకపోతే బ్యాన్ చేయకపోతే మా కళాకారులు ఈ వృత్తిదారులే కనుమరుగైపోతారు ఇంకొన్ని రోజుల్లో. అవి కానీ గవర్నమెంట్ అన్ని కేరళలో, బెంగళూరు, చెన్నై ఆడ తీసిన విధంగా, అదేవిధంగా గవర్నమెంట్ ఆ పర్యావరణాన్ని ప్లాస్టిక్ని ఎట్లా అరికట్టినారో అదేవిధంగా పిఓపిని కూడా అక్కడ కఠినంగా చర్యలు తీసుకున్నారు. బొమ్మలు చేసే వాళ్ళకి కానీ ఇప్పుడు మామూలుగా వినాయక చవితి చేయాలంటే, వీధిలో పెట్టాలంటే పర్మిషన్ తీసుకోవాలి పోలీస్ స్టేషన్లో. ఆ పోలీస్ స్టేషన్లో కూడా పిఓపి పెడితే పర్మిషన్ ఇవ్వడంలే. అలాగే చేస్తున్నారు మిగతా రాష్ట్రాల్లో. అదేవిధంగా గవర్నమెంట్ దృష్టి పెట్టి పర్మిషన్ తీసుకున్న ప్రతి ఒక్కరికి పర్యావరణం మీద హాని కలగకూడదు అనే దృష్టి తీసుకొచ్చి వాళ్ళు కూడా గట్టిగా పిఓపి పెట్టద్దండి, కరిగే మెటీరియలే పెట్టండి అని గట్టిగా చెప్పితే ఇంకా మెటీరియల్ కూడా మీరే స్వయంగా తయారు చేసుకుంటారు కదా, ఎలాంటి మెటీరియల్ వాడుతూ ఉంటారు? మామూలుగా ఈ ఆల్వార్ గడ్డ పెండి అంటారు, దాంట్లో ఆల్వార్ గడ్డ అంటారు. దాంట్లో వచ్చి ఫస్ట్ క్వాలిటీలో సబ్బియ్యం చేస్తారు, సెకండ్ క్వాలిటీలో ఈ మిక్చర్లు అవి చేస్తారు. దాంట్లో వాడేదంటే థర్డ్ క్వాలిటీ మేము వాడేది. అది కూడా చెరువులకి ఎరువుకు వాడతాం, చేపలకి మేతగా వాడుతూ ఉంటాడు. మేము చేసే మెటీరియల్స్ అంతా మాకు ఆదాయం తక్కువ, కానీ మేము ఎట్లా అంటే మనం తరతరాలు బతకాలి కాబట్టి ఇప్పుడు మేము పిఓపి, మేము ఇక్కడ ఉండే 400 కుటుంబాలు కానీ పిఓపి చేయగలిగితే 1 ఇయర్లో చుట్టుపక్కల ఉండే చెరువులు మొత్తం బూడిపోతాయి. ప్లాట్లు వేసి అమ్ముకోవచ్చు గవర్నమెంట్. మేము అట్లా ఇప్పుడు రాజస్థాన్ నుంచి, ఇప్పుడు బెంగళూరు నుంచి తరిమేస్తున్నారు, వాళ్ళు వచ్చి విచ్చడి వెళ్ళిగా రోడ్లో చేస్తున్నారు. ఇప్పుడు తిరుపతిలో చెరువు బూడిపోయిందంటే రేణిగుంటకి వెళ్తాడు, రేణిగుంటలో చెరువు బూడిపోతే కడపకి వెళ్తారు. మేము అట్లా వెళ్ళలేం. దాని మీద కలెక్టర్ గారు ఏమో చెప్తున్నారు పిఓపి పెట్టద్దని, కలెక్టర్ గారు కొటేషన్ ఇచ్చి బ్యానర్ పెట్టు, ఆ బ్యానర్ కిందే పిఓపి పెట్టుకొని అమ్ముతూ ఉంటారు. గట్టిగా గవర్నమెంట్ ఎలా ఉందండి మీకు? అంటే సంవత్సరం వినాయక చవితి సంవత్సరంలో ఒకేసారి వస్తుంటుంది, మీరు ఏడాది మొత్తం ఇదే వృత్తిలో ఉంటారు, మీకు ఆదాయాలు ఎలా ఉంటాయి? మాది కూడా ఒక పంటలాగే సార్. పంట బాగా పండించి లాస్ట్లో కోతకు వచ్చే టైంకి వర్షం వచ్చి ఏదైనా అయ్యిందంటే సేమ్ అంతే. మా వినాయకుడు కూడా వర్షం వస్తే నష్టపోతాము. వ్యాపారం ఈసారి పెద్దగా లేదు సార్. ఈ పిఓపి ఆడ నుంచి గట్టిగా ఆడ తరిమేస్తారు కాబట్టి వాళ్ళు విచ్చలవిడిగా ఈ పక్క వచ్చేసి వాళ్ళు తక్కువకి ఇచ్చేస్తుంది. దానివలన వాళ్ళకి ఆదాయం దాంట్లో ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మేము ఒక ఫ్యామిలీ 9 నెలలు కష్టపడితే ఒక 8 అడుగులు 9 అడుగులు బొమ్మ 50 బొమ్మలు 60 బొమ్మలు చేయగలుగుతారు 9 నెలలుగా. అదే పిఓపి అయితే ఒక నెలకి 1000 బొమ్మలు చేయొచ్చు. ఒకసారి వర్షాలు వచ్చినప్పుడు బొమ్మలు కరిగిపోయి నష్టపోతారు అంటున్నారు కదా, అప్పుడు ఏమైనా ప్రభుత్వాలు ఆదుకోవటం కానీ ఇన్సూరెన్స్ లాంటివి ఆటోమేటిక్గా షెడ్లో ఉన్న బొమ్మలే పడిపోయాయి. గవర్నమెంట్ దృష్టి పేపర్ వాళ్ళకి చెప్పాము, గవర్నమెంట్ దృష్టికి తీసుకోపోయాము, మాకేం సాయం చేయాలి. మేము ప్రైవేట్గా లోన్లు మా సంఘం పెట్టుకొని మాకు గ్రామీణ బ్యాంకు, పద్మావతి మహిళా సంఘం అట్లాంటి వాళ్ళు లోన్ ఇస్తున్నారు తప్పనిచ్చి. గవర్నమెంట్ ద్వారా మాకేమి ఇంత దాకా ఆదాయం. గవర్నమెంట్ నుంచి ఏం కోరుకుంటున్నారు మీరు? మాకు సబ్సిడీ లోన్స్, మెయిన్ సబ్సిడీ లోన్స్ అన్ని రాష్ట్రాల్లో తీసినట్లు పిఓపి తీసేసి ఏదైనా సబ్సిడీ లోన్స్ ఇస్తే మా కళాకారులకి, చేతి వృత్తి చేసిన వాళ్ళకి ఏదో సహాయం చేసినట్లు ఉంటుంది. అది ఒకటి సహాయం చేస్తే. చేనేతకి వాటికి ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇస్తున్నారు, ఆ తరహా మీరు కూడా ఏమైనా కోరుకుంటున్నారు అలాంటివి? ఉచిత విద్య అంటే మా పిల్లలు దీంట్లో ఆదాయం లేదు, మేమే దీన్ని వద్దు అంటున్నాము. ఇంకా దాన్ని విద్యుత్ కరెంట్ ఫ్రీగా ఇస్తున్నారు, అవి ఇస్తే కూడా మంచిది సార్. ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదు సార్. మాదేం ఒక నెల వాడతాం పెయింటింగ్కి మిషను, దానికి కూడా మన కరెంట్ వాళ్ళు వచ్చి దాని కేటగిరీ తీయాలి అట్లా ఇట్లా గట్టిగా అడిగారు. మేము రిక్వెస్ట్ చేసుకున్నాము, సార్ మేము ఒక నెల వాడతాము, మేము కావాలంటే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం. కలెక్టర్ మాకు ఇండ్లు ఇచ్చినప్పుడే గవర్నమెంట్ కలెక్టర్ గారు వాళ్ళు నీళ్లు ఎప్పుడు నీళ్లతోనే పని. ఇప్పుడు చేనేతకి ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇస్తుంది, అలాంటివి ఏమన్నా మీరు కూడా కోరుకుంటున్నారా? మాకు ఇవ్వలేదే, మా దగ్గరికి వచ్చి కేటగిరీ 2 అని చెప్పి గట్టిగా మొన్న కూడా వచ్చారు, చెప్పినారు. కానీ మా చేతి వృత్తి చేసే వాళ్ళకి ఉచిత విద్యుత్ వద్దు, తక్కువ ఒక బిల్లు ఇస్తే చాలు. అది కూడా కేటగిరీ 3 అంటూ ఉన్నారు, కేటగిరీ 4 అంటున్నారు. దాని మీద దృష్టి తీసుకెళ్ళి గవర్నమెంట్ మాకు ఉచిత విద్యుత్ పోయినా తక్కువ ఇస్తే చాలు మాకు. అలాగే ఇక్కడ తిరుపతిలోని బొమ్మల క్వార్టర్స్లో సాధారణ మట్టి విగ్రహాలే కాకుండా కదిలే బొమ్మలను కూడా ఇక్కడ తయారు చేయడం మరో ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఏదైతే ఈ విజువల్లో చూస్తున్నామో ఈ భారీ వినాయకుడికి సంబంధించి కూడా ఆ తల భాగంలో, కళ్ళ భాగంలో కళ్ళు మూసి తెరుస్తూ ఉంటాయి. దీనికి సంబంధించి విగ్రహంలో ప్రత్యేకంగా మోటార్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే అక్కడ ఏదైతే వినాయక మండపాల్లో ఒక ప్రత్యేక అట్రాక్షన్ కోసం ఇలాంటి బొమ్మలను కూడా ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. కదలికలు ఉంటూ
స్వామివారే స్వయంగా ఆశీర్వదిస్తూ కళ్ళు మూస్తూ తెరుస్తూ ఉంటే అదొక ప్రత్యేకతగా అక్కడున్న భక్తులు మధురానుభూతి పొందుతారన్న ఉద్దేశంతో ఇలాంటి బొమ్మలు కూడా చేస్తున్నట్టుగా కూడా కళాకారులు చెప్తున్నారు. ఈ బొమ్మకు ఏ విధంగా తయారు చేస్తారండి దీనికి? మా కొడుకు చదువుకుంటాడు ఏఐ, అతని ప్లానింగ్తో మేము వేరే ఫ్రెండ్స్ పెట్టి చేపించాం ఇట్లా కదలికలు చేసేటట్లు. నెక్స్ట్ ఇయర్కి ఇంకా ఇలాంటివి ఏదో ఆశీర్వాదం చేసేటట్లు లేసేటట్లు ఇట్లా చేయాలి అనుకుంటున్నాం. అలా చేద్దామని నెక్స్ట్ ఇయర్. అంటే ఎట్లా ఏ విధంగా ఇప్పుడు లోపల ఏం పెట్టారు? ఇప్పుడు కళ్ళు మూసి తెరవటం, చేతుల కదలికలకు సంబంధించి ఎట్లా చేస్తారు? చిప్పు పెట్టి కోడింగ్ చేశాడు మాకు. కోడింగ్తో చేసి ఇన్ని సెకండ్లకు ఒకసారి క్లోజ్ చేసి మూసేసేటట్టు కోడింగ్ చేసి ఉండాలి. మామూలుగా మనం సెల్ ఛార్జర్ లాగా అడాపెన్ ఇస్తే అది పెట్టుకుంటే మనం ఎట్లా కోడింగ్ చేశారో ఆ విధంగా సెల్ కంట్రోల్ కూడా మన దగ్గర ఉండే సెల్తో కూడా దాన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. ఆ విధంగా చేసాం. దీనికి ఛార్జర్ పెట్టి దాని తర్వాత సెల్ ఫోన్ ద్వారా ఆపరేట్ చేస్తూ ఉంటారు. చేసుకోవచ్చు, అట్లా కూడా చేస్తున్నాం. అలా ఎన్ని రకాల బొమ్మలు ఉన్నాయి? 10 బొమ్మల దాకా చేస్తాం ఈసారికి. అంటే ఈసారి ప్రత్యేకంగా ఈ ఏడాది చేశారు? అవును, ఈసారి చేస్తాం. హైదరాబాద్లో చేస్తారు అని చెప్పారు. హైదరాబాద్లో కాదు, మేము కూడా చేయగలుగుతామని చేసి చూపించాం ఒకసారి. ఎలా ఉంది ఇలాంటి బొమ్మలకి రెస్పాన్స్? ఎలా ఉంది? రెస్పాన్స్ ఉంది. అంటే ఈ భారీ విగ్రహాలనే చిన్న విగ్రహాలు కూడా ఇలా కదలికలు ఉండేవి చేస్తున్నారు. చిన్న విగ్రహాలు చేస్తే కాస్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి అంత డబ్బులు పెట్టరని భారీ విగ్రహాల మీద ట్రై చేస్తాం. అంటే సుమారు ఎంత ఉంటుందండి ఖర్చు? ఇది ఎన్ని అడుగులు విగ్రహం, ఎంత ఖర్చు? 4 అడుగు విగ్రహం 80,000 నుంచి ₹1,00,000 దాకా అమ్ముతుంది. మోటార్తో అన్నిటికి కలిపి. మనం చూస్తున్న ఇక్కడ భారీగా ఈ విగ్రహానికి సంబంధించి కళ్ళు మూస్తూ తెరుస్తూ ఉంటారని, దీనికి ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో ఒక చిప్ కూడా బిగించినట్లుగా కూడా చెప్తున్నారు. దీని ద్వారా సెల్ ఫోన్ ద్వారా ఆపరేటింగ్ చేసి దానికి సంబంధించి ఈ విగ్రహాన్ని రూపొందించి తద్వారా కదలికలు ఉండేలా చేశామని చెప్తున్నారు. దీనికి చూస్తే కూడా ప్రత్యేకంగా ఆ చిప్ కూడా కనిపిస్తుంది. ఏదైతే కంప్యూటర్లో ఏ విధంగా మనం చిప్ ఉంటుందో అదే విధంగా బొమ్మలకు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి తద్వారా వీటిని రిమోట్ ఆపరేటింగ్ లాగా సెల్ ఫోన్తో ఆపరేటింగ్ చేసే ఈ విగ్రహాలు ఏదైతే వినాయక మండపాల్లో స్పెషల్ అట్రాక్షన్ కోసం ఇలాంటి విగ్రహాలు కూడా ప్రత్యేకంగా రూపొందినట్లుగా కూడా ఇక్కడ కళాకారులు కూడా చెప్తున్నారు. ఇటు ప్రత్యేకంగా వెరైటీ డిజైనింగ్తో కూడా కుందన్లతో ఏర్పాటు చేసిన డిజైన్ చేసిన మరో వినాయక విగ్రహం కూడా చూస్తున్నాం. ఇది ఈసారి కొత్తగా ఏర్పాటు చేసిన మోడల్ అని చెప్తున్నారు. కేవలం ఈ విగ్రహం పైన మట్టితో డిజైన్ కాకుండా ప్రత్యేకంగా వస్త్రాలు వేసి వాటిని డిజైన్ చేసి వాటికి సంబంధించి కుందన్లు ఇవన్నీ కూడా ఎంతో ఒద్దికగా ఇక్కడ వీటిని ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఈసారి ప్రత్యేకంగా ఇక్కడ చేసినట్టుగా కూడా కళాకారులు చెప్తున్నారు. ఈ ఆలోచన ఎలా వచ్చిందండి? ఏమన్నా కస్టమర్ల ఆర్డర్ ప్రకారం చేశారా? ఆర్డర్ ప్రకారం, కస్టమర్ల ఆర్డర్ ప్రకారం సార్. వాళ్ళు ఇంకా బాగుండాలి, మనకి ఇంకా బాగుండాలని చేయించుకుంటా ఉన్నారు. ఇవి చేయించుకున్న దానికి వాళ్ళు 10 నుంచి 20,000 వరకు ఇస్తారు సపరేట్గా. కష్టం ఎక్కువ ఉంది. ఈ సంవత్సరం మేము చేయించి రేపు సంవత్సరం ఇంకా ఎక్కువ పెంచాలని కోరుకుంటాం. ఈ సంవత్సరం మాత్రం ప్రత్యేకంగా చేస్తున్నారు. బాగా నీట్గా బాగుండాలి అనేసి వస్తారు. నీట్గా చేసి ఎన్ని రకాల విగ్రహాలు ఉన్నాయి ఈసారి మీరు ఇట్లాంటివి చేసినట్టు? ఒక 20 రకాలు ఉన్నాయి సార్ మట్టి విగ్రహాలు. 1 అడుగు నుంచి 15 అడుగుల వరకు 20 అడుగుల వరకు చేస్తాం. ఇది ఎన్ని అడుగుల విగ్రహం? ఇది 15 వస్తుంది సార్. ఇక్కడ ఎంత ఉంటుందండి విగ్రహం సుమారుగా? ఇది 70,000 నుంచి 80,000 వరకు ఉంటుంది. అది కూడా చూస్తే ఇక్కడ కళాకారులు చెప్తున్న పరిస్థితి. ప్రత్యేకంగా ఇలా అనేక రకాల డిజైన్లతో ఈసారి విగ్రహాలు ఉండడం కూడా ప్రత్యేకంగా కూడా చెప్పుకోవచ్చు. అటు భక్తులకు చూసే వాళ్ళకి మరింత ఇక్కడ ఈ ఆధ్యాత్మిక ఉట్టి పట్టే ఈ విధంగా రకరకాల వినూత్నమైన విగ్రహాలు ఇక్కడ బొమ్మల ఈ క్వార్టర్స్లో తయారవుతూ కూడా ఇక్కడ వచ్చే భక్తులను ఆకట్టుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇలా నెలల తరబడి పగలు రాత్రి ఎంతో శ్రమించి ఇక్కడ కళాకారులు విగ్రహాలు రూపొందిస్తూ ఉన్నారు. వాటికి సంబంధించి కూడా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తుల్లో ఆర్డర్స్ వస్తుండటంతో కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. మహిళా కళాకారులు కూడా ఉన్నారు. అమ్మ చెప్పండి, మీరు ఏదైతే మీ ఇంటి గృహిణిగా ఉంటూ కూడా మరోవైపు ఈ వృత్తిలో కూడా కొనసాగుతున్నారు. అంటే ఎలాంటి మీకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఎదురవ్వలేదా? ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారు? అట్టేం లేదు సార్. మేము మామూలుగా చిన్న విగ్రహాలు అమ్ముతాము. దానికి వచ్చి మేము బయట తీసేటప్పుడు కొంచెం రేట్ ఎక్కువగా చెప్పినారు. ఈ ఐటమ్స్ అంతా మేము మామూలుగా ఇంట్లో ఆడవాళ్ళు వర్క్ చేసేదే కదా, ఇలాంటివి తీసుకొని వచ్చి ఇలా చేస్తే బాగుంటుంది అని మేము 1 అడుగు నుంచి 5 అడుగుల బొమ్మల వరకు చేసాము. ఒక 3 ఏళ్ళు చేసి అవే అమ్ముతున్నాము. ఇంట్లో ఒక పక్క ఇంటి పనులు చేస్తూ మరోవైపు ఈ విధంగా విగ్రహాలు తయారు చేయడం 2 రకాలు ఏమి కష్టం అనిపించదా మీకు?
మా ఆయన తోడున్నాడు కదా సార్, ఇద్దరం కలిసి చేసుకుంటాము. ఇద్దరం కలిసి చేసుకుంటాము. ఇవన్నీ కూడా ఆయన ఇద్దరం కలిసి నేను చేసి ఈ సంవత్సరం పెద్ద బొమ్మలు చేయాలనేసి పెద్ద బొమ్మలు చేశాను. 4 బొమ్మలు వేసాను. ఏ సైజు బొమ్మల నుంచి ఏ సైజు వరకు ఉంటాయి ఇక్కడ? ఇక్కడ అన్ని అడుగు నుంచి 6 అడుగుల నుంచి 15 అడుగుల బొమ్మలు ఉన్నాయి. మేము 1 అడుగు నుంచి 5 అడుగుల బొమ్మలు సొంతంగా చేసాము. ఇది 15 అడుగుల బొమ్మలు మాత్రము వేరే వాళ్ళు ఆర్డర్ ఇస్తే దీనికి వచ్చి డిజైన్ చేయించాం. ఈ విగ్రహాలు రూపొందింటే ఎన్నేళ్లుగా ఉంటున్నారు? ఇది విగ్రహం వాళ్ళకు 20-30 ఏళ్ళు ఉన్నారు సార్. ఇక్కడ 30-40 ఏళ్ళు ఉన్నారు సార్ వాళ్ళు ఇక్కడ స్థానం. ఇప్పుడు కొత్తగా ఇంకా ఏం చేయాలి అని మమ్మల్ని పిలిచి చూపిస్తున్నారు. అంటే ఎంత ఇప్పుడు మట్టి కానుంచి మట్టిని దాన్ని ఒక రూపం తెచ్చిన కానుంచి డిజైన్ వరకు ఎంత కాలం పడుతుంది చేయటానికి? అంటే అచ్చులు ఉంటే అది వేరే సంగతి, త్వరగా అయిపోతుంది. ఇలా విగ్రహాలు మీ చేతితో తయారు చేయడం అంతా 6 నెలలు 8 నెలలు పడుతుంది సార్. ఒక విగ్రహం తయారు చేయడానికి కాదు, ఒక్కొక్క ఇల్లు గల్లోళ్ళు 50 బొమ్మలు 100 బొమ్మలు తయారు చేస్తారు ఒక ఫ్యామిలీ. ఈసారి ఈ ఏడాది ఎలా ఉందంటారా? మా ఈ ఆడేది పిఓపి బొమ్మలు వచ్చిన తర్వాత మాకు పెద్దగా వ్యాపారాలు లేవు సార్. వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ బెంగళూరులో పూర్తిగా క్యాన్సిల్ అయిపోయింది. వాళ్ళు వచ్చి ఇప్పుడు మన ఆంధ్రాలో పడిపోయినారు. ఇప్పుడు ఈ బొమ్మలకి చాలా ఇబ్బందిగా ఉంది. ఈసారిగా తిరుపతిలోని బొమ్మల క్వార్టర్స్లో దశాబ్దాలుగా వినాయక విగ్రహాల తయారీలో నిమగ్నమైన ఇక్కడి కళాకారుల జీవన విధాన పరిస్థితి మిగతా రంగాలు ఆదుకున్నట్టే ప్రభుత్వం తమను ఆదుకోవాలని, సబ్సిడీలు వర్తింప చేయాలని, తమకు చేయూత అందివ్వాలని వీళ్ళంతా కోరుతున్నారు. ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు తీసుకొని వీళ్ళని ఆదుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇది వినాయక చవితి సందర్భంగా తిరుపతి బొమ్మల క్వార్టర్స్లో కళాకారుల పరిస్థితి. కెమెరామ్యాన్ వీరయ్యతో వర్మ, ఐ న్యూస్, తిరుపతి.